పేరుంటే ఓటేస్తావు, ఓటేస్తే నోటు ఇస్తాడు. ఇప్పుడు నీకు ఓటు లేదు, నోటు లేదు. ఎందుకు? నీ పేరు యాడలేదు. నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఉంది. ఎలక్షన్ ఐడి ఉందా? ఉంది. పాన్ బుక్, రేషన్ కార్డు ఉందా? ఉంది. నీకు అన్నీ ఉన్నాయి కానీ నీ పేరు యాడలేదు, మా లిస్టులో లేదు అన్నా. ఒకసారి చూడన్నా. అమ్మ అన్నీ చూసినామమ్మా. లేదమ్మా, అన్నీ చూసినామమ్మా. రేపు అట్లే సార్ మేము యేసుప్రభుని నమ్ముకున్నాం సార్, ఆడ పరలోకం వెళ్ళిపోతాడు దూత మిక్కలు వెళ్ళిపోయింటాడా. నేను బారుకు చర్చి మెంబరు, నేను వారం వారం చర్చికి పోతాను, నేను ప్రార్థన చేసి దయ్యాలు పోయినాయి, నేను ప్రార్థన చేసి అద్భుతాలు జరిగినాయి, నేను ఎంతోమంది సువారు చెప్పినాను, పిలుచుకొచ్చినాను. ఓకే అక్క, అన్నీ పర్వాలేదక్క, నీ పేరు ఇట్లేదక్క. నువ్వు అన్నీ చెప్పింది రైటే, అన్నీ టిక్ వేసుకునేసేవాడు. అయితే ఏం లేదాడా? చెప్పండి చెప్పండి, ఏం లేదాడా? ఎసరిల్లా. ఇంతకన్నా భయంకరమైన పరిస్థితి ఇంకొకటి రాదు. ఇంతకన్నా భయంకరమైన పరిస్థితి ఇంకొకటి రాదు. ఎవరి పేరైతే దాఖలై ఉంటుందో, ఆ గ్రంథమందు దాఖలైన వారెవరో వారే. ఇప్పుడు చెప్పండి, సమాధిలో నిద్రిస్తారా, సమాధిలో బూడిచి పెడతారా? మీరు సచినంలో బూడిచిపెట్టి వస్తారా, వాళ్ళకి మంచి మేసి పడుకోబెట్టి వస్తారా? నానంటే బూడిచిపెట్టి వస్తానప్ప. మనం అట్లా కానీ బూడిచి వెళ్తే అంటాం కదా. బూడిచేయడానికి నిద్రపోయిన చాలా వ్యత్యాసం. దానియేలు చూడండి, అప్పుడే దర్శనం చూశాడు. రెండవ రాకడలో యేసు ప్రభు సమయంలో జరిగేది రాసి పెట్టాడు ఆయన. దానికి మనకు అర్థం కావట్లేదు. చచ్చిపోయినాడు, చచ్చిపోలేదు, నిద్రపోతున్నాడు. అందుకే చూడండి, యేసు ప్రభు ఏమంటాడు సార్, లాజర్ని లేపడానికి వెళ్దామన్నాడు. ఎవరు లేపుతాం మనం మామూలుగా? పండుకున్నారు, చచ్చిపోయినా. శిష్యులు ఏమన్నారు, ప్రభా వాడు చనిపోయి 4 రోజులు అయింది, కూలిపోయి. వాడు చనిపోలేదా, లేపుదాం రా, నిద్రపోతున్నాడు. యాయిరు కుమార్తె చనిపోయిందా, నిద్రపోతుందా? చనిపోయింది. బైబిల్ చనిపోయిందని. యేసు ప్రభు అన్నాడు, మనం ఆమెను లేపడానికి వెళ్దాం రా అన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఈయన లేపుతాడంట, అది చనిపోయిందని ఎట్లా లేపుతాడా? అదే చూడండి, మనకు యేసు ప్రభుకున్న వ్యత్యాసం. మనమేమో మరణము చూస్తున్నాము, ఆయనేమో దాన్ని నిద్రగా చూస్తున్నాడు. అయితే ఆడ ఉన్న మాట మీరు అర్థం చేసుకోండి. ఆ కాలమందు సమాధిలో నిద్రించుచున్న వారు అనేకులు మేలుకొనెదరు. బాగా అర్థం చేసుకోండి. కొందరు పరలోకాన్ని అనుభవించుటకును, కొందరు నరకానికి. వీళ్ళందరూ ఎవరు? ఒక్కసారి మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం తొందరగా. ఇవన్నీ కుటుంబానికి సంబంధించిన మాటలు చెప్తున్నాను. కుటుంబాలు, కొన్ని కుటుంబాలు లేస్తాయి, కొన్ని కుటుంబాలు లేస్తాయి, అన్ని కుటుంబాలు లేస్తాయి. ఒక కుటుంబం, అన్ని కుటుంబాలు లేస్తాయి. అయితే ఒక కుటుంబమేమో నిత్యం పరలోకానికి, ఇంకో కుటుంబమేమో నిత్యము నరకానికి. సహోదరులారా, ఇప్పుడు చెప్పండి, శిష్యులు పడవలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఉన్నాడని నిరీక్షణ ఉందే లేదా వాళ్ళకి? యేసు ప్రభు ఉన్నాడు కానీ మర్చిపోయాడు. యేసు ప్రభు పడవలో ఉన్నారు కానీ మర్చిపోయారు. ఎప్పుడైతే కష్టం వచ్చి బాధ వచ్చిందో అప్పుడు జ్ఞాపకం వచ్చాడు, యేసు ప్రభు ఉన్నాడు కదా అని. అప్పుడు పడవలో కిందికి పోయి లేపి, యేసయ్యా మేము నశించిపోతున్నాము, నీకు రవ్వంతా కూడా చింతలేదా? ఆయన చింత ఉందా లేదా? ఆయన ఏం చెప్పినాడు? అద్దరికి వెళ్ళదుము అన్నాడు. చెప్పినాడు లేదానా? ఆయన చెప్పినాక నెరవేర్చేవాడు ఆయనే. ఆయన ఏమన్నాడు? మనం అవతల పోతాం, నా వెంబడి రండి. మర్చిపోయారు వాళ్ళు యేసు ప్రభుని. ఇప్పుడు వాళ్ళు లేచి కష్టాలు పడుతూ బాధపడుతూ, యేసయ్యా మా గురించి నీకు చింత లేదా? మేమేమైపోతున్నాం? నశించిపోతున్నాం. మీకు ఎంతమంది తెలుసు నోవాహు కథ? మన సండే స్కూల్ పిల్లలు చెప్పిన నోవాహు కథ. నోవాహు పడవ కట్టే అందరూ వచ్చి కట్టినారు లేదా?
ఆ ఊరే వచ్చి కట్టినారు, ఊరే వచ్చి తిన్నారు, ఊరే కూలి తీసుకొని పోయినారు. టైం వచ్చింది, నోవాహు అందరిని పిలిచినాడు. అయ్యా రండి, అయ్యా రండి, అయ్యా రండి. ఎక్కండి అయ్యా అంటే, అది మీ కుటుంబానికి, మాకెందుకు? అది మీది వేరే, మాది వేరే. మీది వేరే, మాది వేరే. లేదయ్యా, నా మాట వినండి, దేవుడు చెప్పినాడు, వాన వస్తుంది, ఎక్కండి. కుదరలేదా? మాకు దండిగరే, నీకు ఒకడే, మాకేమి దండిగా ఉండరు. వాళ్ళు చెప్పురా మాకు వాన వస్తుందా లేదా అని. లేదయ్యా, వాళ్ళందరూ ఉన్నా ఒక్కటే, ఈయన ఒకటేనయ్యా, నా మాట వినండి. ఎందుకంటే అన్నీ సృష్టించింది ఆయనే, అన్నీ ఆయన మాట వింటాయి, రమ్మంటే వస్తాయి, పొమ్మంటే పోతాయి. ఏమని చెప్పాడు శతాధిపతి ఏమని చెప్పాడు? అయ్యా నువ్వు పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారయ్యా, నాకు తెలుసు అధికారం నీకేముందో అని. వీళ్ళకి అర్థం కాలే, ఈ కుటుంబాలకు అసలు అర్థమే కాలే. వాన వస్తుందంట, వీడు పడవ ఒకటే పైపోతుంది అట్లా. కానీ ఇప్పుడు మీరే పోతారా పరలోకానికి? మాం పోమా నువ్వు పోవులే, మేమే పోయేది, నా కుటుంబమే పోయేది. ఏం చెప్పాడు యెహోషువ? నది అవతల ఉన్నవాడిని మీరు ఎవరన్నా ఆరాధన చేసుకోండి, ఏమని చేసుకోండి, నాకు సంబంధం లేదు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎందుకు తెలుసా? నా ఇంటి వారిని నన్ను ఐగుప్తు నుండి నడిపించాడు, ఫరో సైన్యం నుండి తప్పించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, యోర్దాన్ నదిని దాటించాడు, ఎరికో గోడలు కూల్చివేశాడు. ఇప్పుడు నేను నమ్ముచున్న నా దేవుడైన యేసు ప్రభు తప్ప నాకు మరొక దేవుడు లేడు. ఈ చెప్పట్లు కూడా నలుగురు ముగ్గురు కొట్టినారు, అంతే వినపడింది నాకు. అంతే జరిగేది, రేపు జరిగేది కూడా అంతే. పరలోకానికి అందరూ పోరు, చర్చికి వచ్చినందుకు పరలోకానికి పోరు, గ్యారంటీ ఇస్తాను నేను. ఇక్కడ మైక్ పడుకొని చెప్పినప్పుడు పరలోకానికి పోతలే గ్యారంటీ. ఎందుకంటే ప్రభు అంటాడు బుక్కులో పేరు ఉండాలంట, ఆయన బుక్కులో పేరు ఉండాలంట. ఆయన బుక్కులో పేరు లేకుండా కష్టం. ఆ సమస్య అర్థం అవ్వాలి మీకు. ఇప్పుడు నిద్రించిన వారు సమాధిలో నుండి లేస్తారు, లేచిన కొంతమంది ఏమో అడిగిపోతారంట, పరలోకానికి నిత్య రాజ్యానికి పోతారు. ఇంకా కొంతమంది నిత్య నరకానికి పోతారు. చూడండి, అర్థం చేసుకోండి. అది ఇప్పుడు సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె ఎందుకు దుఃఖం? ఇప్పుడు ఆయన చెప్పేది ఎవరికి? విశ్వాసులకు, అవిశ్వాసులకి. పౌలు చెప్తుండేది సహోదరులకి, సంఘానికి. యేసుప్రభు నమ్ముకున్నారు కానీ, యేసుప్రభు ఉన్నాడు కానీ కుటుంబం దుఃఖంలో మునిగిపోతా ఉంది, శ్రమల్లో మునిగిపోతా ఉంది. మేడున్న మిద్దున్నా మనం అనుకుంటున్నాం మేము యేసులో ఉన్నాము, మాకు మిద్దు ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, అందాలు. ఇప్పుడు అంతా అదే కదా, అందాలను చూచి ప్రార్థన చేసేకి రాదు ఎక్కకి. పెళ్లి చూపులు పోతే ఫస్ట్ అడుగుడు అవన్నీ, మీ పాపకు ప్రార్థన వస్తుందా, మీ పాప బైబిల్ చదువుతుందా, మీ పాప చర్చికి పోతుందా, అవన్నీ ఏం అడుగురు. ఫస్ట్ ఫోటో అయ్యాక బాగుంటే, ఫోటోలు కొన్ని బాగుంటాయి, ఎందుకంటే నల్లగుండా కూడా తెల్లగా చేయొచ్చు. ఆవుని ఎద్దు చేయొచ్చు, ఎద్దుని ఆవు చేయొచ్చు, గాడిని గుర్రం చేయొచ్చు, గుర్రంని గాడి చేయొచ్చు. ఫోటోలు అన్నీ పెట్టి పంపించేస్తారు. వాడు చూసి అందాలని చూచి, అమ్మ పిల్ల భలే ఉందప్ప, ఈడ వాణి ఫోటో చూస్తుంది ఈ పిల్ల, వీడు అసలే కర్రగా ఉంటాడు, వాణి చూసి ఫోటో చూసి, ఎందుకంటే తెల్లగా రుద్దింటాడు బాగాడు, పిల్లడు బాగున్నాడు అప్ప. ఆ పెళ్ళప్పుడు ఆ ఫ్యాన్ ఉండు ఏమో అంత ఉడుకు బాగా మెత్తింటారు, ఇట్లా రోజంత కారుతుంది, ఇట్లా రోజంత కారుతుంది, ఇట్లా రోజంత కారుతుంది. ఎట్లా అంటే దోశలాగా ఉంటుంది, బొక్కలు. నేనేనా? ನಾನೇ ಆವತ್ತು ನೋಡಿಲ್ಲ, ಆವತ್ತು ನೋಡಿರ್ತಾನ, ಅವತ್ತು ಅವಸರ ಹೋದಾಗ
ಅಲ್ಲ ಸಂತೋಷ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಹೋಗಿದ್ವಲ್ಲ ಅವಸರ ಅವತ್ತು ಹುಡುಗಿ ಸಿಕ್ಕರೆ ಸಾಕು ಇವಾಗ. హలో, కుటుంబ పరిస్థితి బహుభయంకరంగా ఉంది ఇప్పుడు. కాబట్టి సహోదరులారా, నిరీక్షణ లేని వారి వలె మీరు దుఃఖపడుతుండుట నిమిత్తము నిద్రించుచున్నవారు. ఎవరి గురించి అంట చెప్పండి. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టం. ఇది కూడా చాలామంది నిద్రలో జారిపోతున్నారు. నిద్ర రెండిటి సూచిస్తుంది, ఒకటి శాపానికి, ఒకటి మరణానికి. అది ఇక్కడ చెప్తున్న నిద్ర ఏం తెలుసా? క్రీస్తునందు నిద్రించుచున్న వారిని గురించి. పౌలు దానిలో ఏమన్నాడు? ఈ నిద్రలో ఉన్నవారు మరలా లేస్తారు. చదువు నాకు ముందుకి. అదే ప్రకారము ఇప్పుడు చెప్పండి, మీరు యేసు ప్రభు లేచని నమ్ముచున్నారు లేదా? హలో, నమ్ముచున్నారా అమ్ముచున్నారా? నాకు వినపడలే. నమ్ముతుంటే విశ్వాసములో బలముగా సాగుతారు. తర్వాత చెప్ప, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారు. చూడండి, రేపు యేసుప్రభు వచ్చేటప్పుడు అంట భూమిలో దానిలో చెప్పాడు కదా, నిద్రించుచున్న వారు మొదట లేస్తారు, వారు మహిమతో యేసు ప్రభులో వారు కలిసి వస్తారు. మేము ఇప్పుడు చెప్పండి, మనము సజీవులా మృతులా? ఎవరు మనము? సజీవులమై ఉన్న మనము నిద్రించిన వారి కంటే. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొంతమంది అంటారు కదా, ఏమన్నా బాగా లేకుంటే అప్పుడు అనలా, నాకు సావన్నారు రాదప్పా, వస్తే పోతాను నేను. ఎట్లా పోతావు? నువ్వు రమ్మంటే పోవాలి కానీ ఊరికే పోతావా? కొంతమంది అదొకటి, నాకు సావన్నారు రాదు, నన్ను పోతాను పొమ్మని దేవుడు పిలిచినాడు అనుకో, అయ్యా ప్రార్థన చేయవా, అమ్మా ప్రార్థన చేయవా, అక్క పాప ప్రార్థన చేయమ్మా, నాకు ఎట్లా అవుతుంది. పోవచ్చు కదా. పోదు, తెలుసు లోపల. ఈ లోపల తెలుసు, ఎవరు చెప్పేది సాక్ష్యం లేదు. ఈ మనిషికి చెప్తా ఉంటుంది, నువ్వు పరలోకానికి పోవు, నువ్వు పరలోకానికి పోవు, నువ్వు ఈడే. అమ్మా ప్రార్థన చేయవా, ఎట్లా అవుతుంది? నేను ఎప్పుడు చెప్తాను, ఉంటే ఈడ పోతే ఆడ. నాకు ఈడుంటే అదే పని, ఆడపోతే అదే పని. కొంతమంది ఈడ వేరే పని, ఆడ వేరే పని కోరుకుంటారు, అది రాదు. అందుకే ఉంటే ఈడ, పోతే ఆడ. ఏమన్నాడు పౌలు ఇప్పుడు? నిద్రించిన వారి కంటే మనం ముందు చేరము. తర్వాత ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను. చూడండి, రెండు రకాలు ఉన్నాయి. తనతో వచ్చు వారి యొక్క గుంపుతో వచ్చేది వేరు, ఇంకోటి ప్రధాన దూతలతోనూ బూర ఊది. బూర దేనికి ఊతారు తెలుసా? తీర్పుకి. ఎవరికి? చదవాడా? హలో, నిద్రించిన గుంపు ఒకటి, క్రీస్తు నందుండి మృతి చెందిన గుంపు ఒకటి. క్రీస్తులో ఉండి నిద్రించిన గుంపు ఒకటి, క్రీస్తులో ఉండి మృతి చెందిన గుంపు ఇంకొకటి. ఇది బాగా అర్థం చేసుకోండి. క్రీస్తులో నిద్రిస్తే పరలోకానికి పోతావు, దానిలో చెప్పిన మాట ప్రకారం. క్రీస్తులోనే ఉండి మృతి చెందితే నరకానికి పోతావు, శ్రమకు పోతావు. క్రీస్తులో ఉండి అంటే ఎట్లా తెలుసా మీకు నరకానికి పోయేది? ఆదివారం చర్చికి వస్తాం, పాటలు పాడతాం, కాంగో, ప్యాడు, డ్రమ్ము, మైకు, గుద్ది వాక్యం చెప్పేవి అన్నీ ఉంటాయి. దశం భాగాలు ఇస్తాం, ఫ్యాన్లు ఇస్తాం, కిటికీలు ఇస్తాం, అన్నీ ఇస్తాం. అయితే మనసును కంట్రోల్ పెట్టుకోం, నాలుకని నోరుని కంట్రోల్ పెట్టుకోం. ఇవి రెండు ఇష్టానుసారంగా క్రీస్తులోనే ఉన్నాం. ప్రార్థన చేసి దయ్యాలు పోతూ ఉన్నాయి, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే మత్తయి ప్రభు మాట చెప్తాడు, వాళ్ళు యేసు ప్రభు తలుపేసిన తర్వాత వాళ్ళు తలుపు కొడతారు, అయ్యా తలుపు తీ, మేము నీ నామంలో దయ్యాలు కొడితేమి,
నీ నామలు అద్భుతాలు చేస్తే మేము అనేకులకు బట్టలు పెడితే అన్నం పెడితే అన్నీ చేస్తే ప్రభా తలుపు తీ ఏమో నడుస్తున్నావు. అప్పుడు నువ్వెవడో ఇప్పుడు చెప్పండి. 2 కుటుంబాలు ఉన్నాయిడా, తెలిసిన కుటుంబం, తెలియని కుటుంబం. కొంతమంది చర్చికి వస్తాము కానీ యేసుకు మనము తెలియదు. యేసు అంటే మనకు అందరూ తెలుసు. ఇప్పుడు సింపుల్ మాట, మోదీ తెలుసా తెలియదా? మోదీ తెలియనోడు ఇప్పుడు ఎవడున్నాడు? మోదీకి నువ్వు తెలుసా? పోనీ మోదీ చాలా దూరంలే. మీ ఏరియా కార్పొరేటర్ ఎవరు? నూరు కదా. నూరు మీకు తెలుసు. నూరుకు మీరు తెలుసా? మీరు ఓటేసిన వాడు కార్పొరేటరే, నువ్వు ఓటేకపోయిన వాడు కార్పొరేటరే. మనం మోదీకి ఓటేసినా వాడు మన ప్రధానమంత్రి, ఓటేకపోయినా మనం అట్లే. దేవుడిని నువ్వు నమ్ముకున్న ఆయన దేవుడే, నువ్వు నమ్ముకోకపోయినా దేవుడే. నువ్వు స్తుతించినా దేవుడే, స్తుతించకపోయినా దేవుడే. అయితే డిఫరెన్స్ ఏం తెలుసా? యేసుకు నువ్వు తెలుసు, నీకు యేసు బాగా తెలుసా? యేసుకు నువ్వు తెలుసు. అందుకే ఆయన అంటాడు, నేను కూర్చొనుట, నేను లేచుట, నేను పడుకొనుట, నేను ఉండేది, నేను తినేది, నేను పీల్చుకునే గాలి అని నీకు తెలుసు ప్రభా. అయితే నీకు యేసు తెలుసా? యేసుకు నీ కష్టం తెలుసు, నీ బాధ తెలుసు, నీ కన్నీరు తెలుసు, నీకు ఉండేది అన్నీ. అందుకని అంటాడు కదా, నీవు అడగక మునుపే నీకు అక్కరగా ఉన్నవన్నీ నాకు తెలుసు అంటాడు ఆయన. మరి ఆ యేసు నీకు తెలుసా? నీ కుటుంబానికి తెలుసా? ఆ యేసు నీ కుటుంబంలో ఉన్నాడా? ఉంటే మర్చిపోతున్నావు. ఉన్నాడు యేసు ప్రభు, లేడు, ఉన్నాడు యేసు ప్రభు, అయితే మర్చిపోతున్నావు. మర్చిపోయావు కూడా కొన్నిసార్లు. మళ్ళా అంటావు, ప్రభా నన్ను, నా కుటుంబాన్ని నువ్వు మర్చిపోయావు. కొన్నిసార్లు కదా, దేవుడు మమ్మల్ని మర్చిపోయినాడమ్మా. ఇంకొంత దేవుడు మమ్మల్ని విడిచిపెట్టినాడమ్మా. విడిచిపెడతాడు దేవుడు? ఆయన వాగ్దానం ఏమి? నేను పొద్దున మార్క్స్ వారు చదువుతుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏ రోజు సలోమి అనే పిల్ల డ్యాన్స్ చేసిన తర్వాత మాట ఇస్తాడు వాడు, డ్యాన్స్ బాగా చేసినావు, నీకు ఏం కావాలో కోరుకో ఇస్తారా అంటాడు. ఇచ్చినాడు లేదా? ఆ పిల్ల ఏం కోరి చెప్పండి? ఇచ్చాడు వాడు, వెనకాడలేదు ఇవ్వడానికి. దుర్మార్గుడైన ఆ రాజు ఇవ్వడానికి వెనకాడితే, నిన్ను కని పెంచి పోషించి నిన్ను కొని ముందు కన్నాడు, మళ్ళీ కొన్నాడు ఆయన. ఫస్ట్ నిన్ను కన్నాడు, తర్వాత నిన్ను కొన్నాడు. వాగ్దానం చేశాడు, అడుగు, ఏం కావాలో అడిగిస్తానన్నాడు. అడగడానికి చాలా భయం మనకి. ఇస్తాడా? అవుతుందా? లేదా? నేనేం అడగల? నేను ఎందుకు అడగల? వద్దులే. ఆ పిల్ల కూడా అంతే. ఏ రోజు చెప్పాడు నీకేం అడగమంటే ఏం చేసిన పిల్ల వాళ్ళ అమ్మ దగ్గర పెంచుకోండి. ఆ పిల్లకు తెలియదు ఏం అడగాలో. ఈరోజు చాలామందికి అది తెలియదు ఏం అడగాలని. మా అమ్మని చెప్తానులే, మా నాయనడికి చెప్తానులే. ఇంకొంతమంది వస్తారు డ్రామా యాక్టర్లు. నాకు తెలియదు మన చర్చలో, నాకు తెలిసి మన చర్చలో అందరూ నమ్మకం వస్తారు అనుకుంటా. కొన్ని చర్చలు ఉంటారు డ్రామా యాక్టర్లు. సార్ మా బిడ్డ పెళ్లి చేయాలా, మీరే చేయాలా, నేను వెళ్ళి అడిగొస్తాను సార్ అంటారు. కొంతమంది పోయి అడిగొస్తారు వాళ్ళని. ఏమండి దొంగ నాయనలు. పాస్టర్ పెళ్లి చేయాలంట, టైం వాడబెట్టాలంట. టైము డేటు ఆడపెట్టుకొచ్చి ఈయన పెళ్లి మేము చేసేకేమన్నా మేము పనికి మళ్ళా. అందుకని చెప్తాను, నా టైంలో పెళ్లి చేయాలా, నా టైము నా డేట్ అమాసకే ఉంటుంది. రాత్రి 12 గంటలకు పెట్టలకు ఒకసారి అట్లా కోమొస్తాను నాకు. అమాస అర్ధరాత్రి విషయాల్లో పెళ్ళిళ్ళు. వీళ్ళేమో చర్చికి వస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు. క్రీస్తునందు ఉండి మృతి చెందిన వాళ్ళు వీళ్ళే. మళ్ళీ సంఘ పెద్దలే క్రీస్తునందు ఉంటారు. దిష్టి తీసే నాకు ఒకసారి బల కోపం వస్తుంది. మా అక్క చేసి నాకు అట్లా ఒకసారి మా అక్క ఎప్పుడైనా ఇంటికి పోతే, రే నీకు జ్వరం వచ్చింది, దిష్టి తింటే ఆయన చెరుగు ఇట్లా అంటుండే. నేను అంటే నీ చెరుగుకి ఇంత శక్తి ఉంటే నా యేసు ప్రభుకి ఇంత శక్తి ఉండల్లా. ఇంకొంత మంచి ఈ జడ అంటారు కదా, ఈ జడ బలితి, ఈ జడలో ఉండకూడదు తప్ప ఒకసారి ఆ ఎండకి తీసి ఇట్లా మొక్కనికి ఇట్లా అంటారు వాళ్ళు. ఈ ఏమిటి అది దర్గాలు ఉంటుంది కదా, మోర్చా కట్టలాక ఈ జడ మోర్చా కట్ట ఇట్లా పెట్టి మళ్ళీ మా మొఖానికి కూస్తారు.
ఇప్పుడు చెప్పండి, వీళ్ళ జడలో అంత శక్తి ఉందా? మరి జడలో శక్తి ఉంటే చర్చ ఎందుకు, దేవుడు ఎందుకు? హలో, ఇంకొంతమంది పాత చెప్తా. అందుకే బైబిల్ అంటది, మీరు మీ పితరుల పారంపర్య ఆచారాలు విడిచిపెట్టండి. క్రీస్తులో ఉన్నారు, చర్చికి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, ఇవి పాటిస్తున్నారు మళ్ళా. అందుకే అంటాడు, క్రీస్తునందుండి మృతి చెందడం బహుభయంకరం, వాడు న్యాయ తీర్పుకు పోతాడు, తప్పించుకోలేడు.